చాలా మంది లేడీస్కి మెయిన్గా మెనోపాజ్ అంటే ఏంటి, సో మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది, సో మెనోపాజ్ తర్వాత వచ్చే సిమ్టమ్స్ ఏంటి అన్న దాని గురించి చాలా డౌట్స్ ఉంటాయి. ఈరోజు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ శ్రవంతి, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో మనకి మెనోపాజ్ అంటే యూజువల్లీ 45 to 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో అనేది మనం మెనోపాజ్ అనేది ఆడవాళ్ళలో చూస్తుంటాం. మెనోపాజ్ అంటే 1 year పీరియడ్స్ రాకుండా ఉంటే దాన్ని మనం మెనోపాజ్గా తీసుకుంటాము. ఇఫ్ ఎట్ ఆల్ 1 year తర్వాత ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ ఏదైనా కనిపించినప్పుడు మీరు కంపల్సరీ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. సో కొంతమందికి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు, అంటే ఫ్యామిలీ పరంగా కానీ లేదంటే జెనెటిక్ దానివల్ల కానీ సో కొంచెం ఎర్లీగా మెనోపాజ్ అనేది వస్తుంటుంది. సో వాళ్ళకి అరౌండ్ 40 years అప్పుడే కూడా మనకి మెనోపాజ్ వస్తుంది. వీళ్ళని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అని అంటాము. సో మన ఇండియన్ ఉమెన్కి అయితే మాత్రం యావరేజ్గా 47.5 years అనేది మనం మెనోపాజ్ చూస్తుంటాము. మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో ఏ సిమ్టమ్స్ వస్తే మనం డాక్టర్ని కలవాలి. సో 1 year మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ మీకు కనిపించినప్పుడు కంపల్సరీ గైనకాలజిస్ట్ని కలవాలి. అలాగే వైట్ డిశ్చార్జ్, ఏదైనా స్మెల్ ఇచ్చింగ్తో ఉన్నప్పుడు కూడా మీరు కంపల్సరీ డాక్టర్ని కలవాలి. ఈ ఏజ్ గ్రూప్లో యూరినరీ సిమ్టమ్స్ అనేవి మనం తరచుగా చూస్తుంటాము. అంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు చురుకు మంట, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండడము, అలాగే మనకి గర్భసంచి పేగు జారింది అనడము ఈ ఏజ్లోనే మనం చూస్తుంటాం. ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు తప్పకుండా కంపల్సరీ గైనకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఎంతో ఉంది. థ్యాంక్ యూ.